ఆయన పిచ్చివాడైపోతారా? గతం గుర్తుకు రాదా? ఆయన పిచ్చివాడైపోతారా? అశోక్, మన అనురాగం ఈనాటిది కాదు. మనం ఇద్దరం కలిసి ఆటలాడాం, పాటలు పాడుకున్నాం. మీకు జ్ఞాపకం లేదు? మీరు సగం, నేను సగం. 50-50. రాధ సగం, మాధవుడు సగం. రాధ సగం, మాధవుడు సగం. రాస విహారమే ప్రణయమయం, రాస విహారమే ప్రణయమయం. గౌరీ సగం, శివుడు సగం. గౌరీ సగం, శివుడు సగం. అర్ధనారీశ్వరమే అఖిల జగం. అవినాభావం అమృతరావం. అభేద రూపము స్థిరమైపోతే జగానికే ఒక అమర పథం. 50. అరుణ, అరుణ, అరుణ. అరుణ, అశోక్, అశోక్. అరుణ, డాక్టర్, డాక్టర్. ఆయన గతం గుర్తుకొచ్చింది. నా పేరు చెప్పారు, నన్ను గుర్తుపట్టారు కూడా. చాలా సంతోషం. చూడమ్మా, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా సీరియస్ కేసును ముందే చెప్పాను. 2 ప్రమాదాల మధ్య గడిపిన జీవితాన్ని అతను పూర్తిగా మర్చిపోయాడు. దాన్ని గుర్తు చేయకండి, ఎవరిని గుర్తు చేయనివ్వకండి. మనసు మర్చిపోయిన వాటిని మళ్ళీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే అతని మనసు ఏమవుతుందో. అలాగేనండి, వారిని ఇంటికి తీసుకువెళ్ళచ్చా? తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీకు ఈ ఇల్లు చూసినట్టు ఏమైనా గుర్తుందా? ఒకప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పాను కదా. నాన్నగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అశోక్. అటు కన్న తండ్రిని, ఇటు కావలసిన మిమ్మల్ని పోగొట్టుకుని ఏకాకినైపోయాను. ఈ బంగ్లా, ఈ కార్లు, ఇంత ఆస్తి, ఇవేవీ నాకు మనశ్శాంతినివ్వలేకపోయాయి. ఏ నాటికైనా మీరు తిరిగి వస్తారనే నమ్మకంతో ఎంతకాలం జీవోత్సవల్లా గడిపాను. అశోక్, ఆనాడు మిమ్మల్ని, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఆవేశంలో ఏదేదో మాట్లాడాను. నన్ను క్షమించండి. అరుణ, అవును, మీరు దేవుళ్ళు లాంటి వారు. మీరు లేకుండా బ్రతకలేదు. మీరు ఇంకెక్కడే ఉండిపోవాలి. అరుణ, అవునండి, మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మీరే నా సర్వస్వం. మీరు నా దైవం కావాలి. అవుతారు కదూ? చెప్పండి అశోక్, అవుతానని చెప్పండి. అలాగే అరుణ, అలాగే. నీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను. అశోక్, ఏమవుతున్నావు? మనం వస్తాను రాలేదే. ఉన్నాడుగా మీ ముద్దులు కొడుకు. వీడు పక్కనుంటే ప్రపంచంలో మీరు ఇంకేమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవాలి? అవును కదరా బాబు. చేలో బండిని పట్టుకొచ్చారా? ఇన్ని కూరగాయలు ఏం చేసుకుంటాం? 10 మందికి పంచి పెడదాం. రండి అత్తయ్య. చూసారా మన పొలంలో ఎన్ని కూరగాయలు పండాయో? కూరలే ఉంటుంది ఆయన, మా బ్రతుకులే పండినాయి. ఇవాళ ఈ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉందంటే నువ్వు వచ్చిన వేళ విశేషమే. నేను వచ్చే వేళ కాదు అత్తయ్య, ఈ రాణి గారు ఉయ్యాల బెదిరించి పిల్లి మొగ్గ వేసిన వేళ విశేషం. అటువంటి అదేం కాదులేండి, బాబు కడుపుని పడ్డ వేళ విశేషం. వీడు పుట్టిన దగ్గర నుంచి అన్ని కలిసి వస్తున్నాయి. ఈ నవ్వులతో ఆకలి తీరదు కానీ పదమ్మా వంట చేద్దాం.
అదే కూరలన్నీ ఇవాళే వడ్డేసేవా? చెప్తాయి కూర చాలు. అద్భుతం అద్భుతం. రై బాబు లాగే ఉద్యోగ కూర భలే బాగుంటుంది. రాణి, ఈ రుచి కూరలో ఉందా నీ వంటలో ఉందా? అంతేనంటావా? ఆ పాట పాడు. ఏ పాట? అదే నేను చెప్పానే ఉద్యోగ పాట పాడు రాణి. గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరి వండి నానోయ్ బావా, కూర లోపల నా వల్ల పంత కూర్చి పండి నాకు సిగ్గేస్తుంది. రే బాబు, ఈ అమ్మకి సిగ్గేస్తున్నట్రా? అవును, నువ్వు ఒకరి పద్యానికి. రాణి, ఆడపడ్డానికి నీకు సిగ్గైతే చూడు, నేను పద్యాల పడతాను. వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భార్యయు, మరియు శంకరుని వంటి దైవము, లంకాపతి వైరి వంటి రాజులు కలరే. నాయన, ఆ బ్యాంక్ వాళ్ళతో ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడావా? అది అది అత్తయ్య మాట్లాడొచ్చాను. మన పొలానికి మరపంపులకి వాటికి డబ్బు అప్పిస్తామన్నారు. రేపు మీరు బస్తీకి వచ్చి సంతకం చేస్తే మీ చేతికి ఇస్తామన్నారు. దానికి నేనెందుకు నాయన? నా తరఫున నువ్వే వెళ్ళి తీసుకురారాదు? అది కాదు అత్తయ్య, పెద్ద మొత్తం కదా, మీరే వచ్చి తీసుకుంటే బాగుంటుంది. ఏమిటో, అన్నిటికంటే విలువైన అమ్మాయినే నీ చేతుల్లో పెట్టాను. మీ ఇద్దరు ఆనందంగా ఉండడం కంటే నాకేం కావాలి? మీ అమ్మ వచ్చిందని కాస్త ముందే చెప్పకూడదు? బాగానే ఉంది. అమ్మ అమ్మని మొత్తుకుంటున్నా మీరు వింటేగా, పైగా గిచ్చాను కూడా. ఇచ్చావా? నాకు తెలియదే. పర్వాలేదులేండి, మీ సంగీతానికి మా అమ్మ కూడా ఆనందించింది. అవునులే, మీ అమ్మ కదా. ఎరా బాబు? అవును, కరెక్ట్. భలేవాడు. ఇంకా రాలేదయ్యా, నేను అదే చూస్తున్నాను. అసలు సంతకెళ్ళిందంటేనే నాకు భయం. ఎందుకో? ఏం పేచీలు తెస్తుందో అని. అయితే పంపమాక. పంపకపోతే ఎలా జరుగుతుంది? మగ దిక్కులేని సంసారం. అత్త, నా మాటిని రాణికి తొందరగా పెళ్లి చేసేసి అల్లుని ఇంట్లో పెట్టుకో. అదంత తేలిక. నచ్చిన సంబంధం కావాలి, కట్నాధారం కుదరాలి. ఆ బెంగ నీకేం అక్కర్లేదు. రాణి నాకు ఇచ్చి పెళ్లి చేయి, కట్నం నేనే ఎదిరించి నువ్వు చెప్పినట్టు నీతో పడి ఉంటాను. ఇదిగో అత్త, తప్పితే ఈ చెప్పుచ్చుకుని కొట్టు, కొత్తది కూడా. అదిగో వచ్చిందిగా, ఆ మాట ఏదో దాన్ని అడుగు. ఓయ్ నాయనో, రాణిని అడగడమే అది లేని సమయంలో కదా నిన్ను అడుగుతుంటా. భగవంతుడే ఉంటాడు. రాణి 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 రాణి, పటికి బెల్లం నాకు. పోతే పోయింది లేదు, అంతకంటే తీయంది ఇవ్వు. దానికే ఇస్తాను. పెద్దమ్మా, ఇదిగో నువ్వు చెప్పిన సరుకులన్నీ తెచ్చేసా, ఇందా. రాణి, ఇంట్లో మగదిక్కు లేదని మీ అమ్మ ఎంత అదైపోతుందో తెలుసా? ఆ సంగతి నువ్వు చెప్తేగా నాకు తెలీదా? తెలుసు, నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా నీకు బాగా తెలుసు. ఇదిగో దాసు, ఈ ప్రేమ గీమ అంతా నువ్వు పెళ్లి చేసుకోబోయా కనకంతో చెప్పు. దాంతో అది కనకం కాదు, సునకం, మేనరికం అని దాని బాబు రోజు నా ప్రాణం తీస్తున్నాడు. నిజం చెప్పాలంటే అదంటే నాకు ఇష్టమే లేదు. అబద్ధం అయితే దీంతో టప్పని కొట్టు. చచ్చా, దాంతో ఒక మొహమా, సుంచు మొహం, కప్ప మొహం, జలక మొహం. సరే గాని ఈ సంగతి కనకంతో చెప్పనా? దాని బాబుతో చెప్పుకో. ఎన్నాళ్ళకి చెయ్యేసారా? ఏమిటిది? నడిదిలో మగాడిని కూడా చూడకుండా. దాసు, నువ్వు నిజంగా మగాడివేనా? ఇదిగో మీసు, గడ్డం కూడా రోజు మీకుంటున్నా. అయితే ఇలారా, ఈ సరుకులన్నీ ఎవరి వాళ్ళకి చేస్తా? పెద్ద మగడుగా ఎవడు కాదన్నాడే అండి, ఎంత బరువైనా సరే. సుబ్బయ్య మామ గారికి. సుబ్బయ్య రాజా అమ్మా. అత్త, నువ్వు నవ్వుతున్నావా? అది అసలే అల్లరిది, దాని జోలికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ వెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. అబ్బా సార్, బోడీ అయిందా? అయింది కానీ అప్పు లేదు. పాప, ఇంటికి చుట్టాలు వచ్చారు, కాస్త పరువు నిలబెట్టు. ఇదిగో ఒక్క స్పెషల్. దరిద్ర పెళ్లికి వడగలవానని చుట్టాలు కూడా ఇదిగో ఇవాళ మట్టుగా ఇస్తున్నాను, తీసుకో.
హై క్లాస్ అనాథ గారు తీసుకోండి. నా పేరు అరుణండి. ఓ అనాథరుడు గారు ఇందండి. నాకేం తక్కర్లేదండి. రక్షించారండి. తీసుకోండి బాగు. పంచదార ఎక్కువైందా? ఇది టీయా? అవునండి, స్పెషల్ టీ మీకోసం తయారు చేయించాను. మా టీ కొట్టు అప్పలస్వామి అమృతంలా తయారు చేస్తాడు. మేమంతా అమందానంద కందడత హృదయారవిందాలతో ఆస్వాదిస్తాం. మీరు ఆస్వాదించండి. తీసుకోండి. ఏమండి, నాకు తెలియగలుగుతాను, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసే మీరు ఎందుకు ఇలా వచ్చినట్లు? ఎందుకేమిటి, బోర్ కొట్టి. బోరా? అవునండి, 3 పూట్ల భోజనం చేయడం, మొన తీసుకో పడుకోవడం తప్ప అక్కడేం పని లేదండి. నిజమే? అవునండి. 3 పూట్ల భోజనం చేయడం ఎంత అదృష్టం అండి. అదేమిటండి, కష్టపడకుండా తిని కూర్చోవడం అదో అదృష్టమా? అది నాకు నచ్చదు. కాయ కష్టం చేసి నిజమైన జీవితం గడపాలని వచ్చాను. ఏమండి, నాకేమన్నా పని చూసి పెట్టారా? చచ్చంపండి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సామెత చెప్పినట్లు నాకే గతి లేదు, మీకెక్కడ చూడండి. ఏమండి, ఉద్యోగాలు సులభంగా దొరకవా? మీరు నిజంగా హై క్లాస్ అనాథలేనండి. మీ వాలకం చూస్తే ఈ లోకాన్నే చూసేట్లేరు. అవునండి, చూడలేదు. ఈ లోకాన్ని, ఈ లోకంలోని వింతల్ని చూడాలని, చూసి ఆనందించాలని వచ్చాను. ఏమండి, మీరు చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు. నాకు లోకాన్ని దగ్గరుండి చూపిస్తారా? నా దగ్గరుండి లోకాన్ని చూడాలంటే ఫుడ్ అంటే 3 పూటలు పస్. పర్వాలేదండి, మీతో పాటే నేను. మీ ఇంకా రాలేదయ్యా, నేను అదే చూస్తున్నాను. అసలు సంతకెళ్ళిందంటేనే నాకు భయం. ఎందుకో? ఏం పేచీలు తెస్తుందో అని. అయితే పంపమాక. పంపకపోతే ఎలా జరుగుతుంది? మగ దిక్కులేని సంసారం. అత్త, నా మాటిని రాణికి తొందరగా పెళ్లి చేసేసి అల్లుని ఇంట్లో పెట్టుకో. అదంత తేలిక. నచ్చిన సంబంధం కావాలి, కట్నాధారం కుదరాలి. ఆ బెంగ నీకేం అక్కర్లేదు. రాణి నాకు ఇచ్చి పెళ్లి చేయి, కట్నం నేనే ఎదిరించి నువ్వు చెప్పినట్టు నీతో పడి ఉంటాను. ఇదిగో అత్త, తప్పితే ఈ చెప్పుకుని కొట్టు, కొత్తది కూడా. అదిగో వచ్చిందిగా, ఆ మాట ఏదో దాన్ని అడుగు. ఓయ్ నాయనో, రాణిని అడగడమే అది లేని సమయంలో కదా నిన్ను చదువుతుంటా. భగవంతుడే ఉంటాడు. రాణి 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 పటికి బిల్లో నాకు పోతే పోయింది లేదు, అంతకంటే తీయంది ఇవ్వు. దానికే ఇస్తాను. పెద్దమ్మా, ఇదిగో నువ్వు చెప్పిన సరుకులు అన్నీ తెచ్చేసా. ఇందా. రాణి, ఇంట్లో మగదిక్కు లేదని మీ అమ్మ ఎంత ఎంత అదైపోతుందో తెలుసా? ఆ సంగతి నువ్వు చెప్తేగా నాకు తెలీదా? తెలుసు, నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా నీకు బాగా తెలుసు. ఇదిగో దాసు, ఈ ప్రేమ గీమ అంతా నువ్వు పెళ్లి చేసుకోబోయే కనకంతో చెప్పు. దాంతోట అది కనకం కాదు, సునకం. మేనరికం అని దాని బాబు రోజు నా ప్రాణం తీస్తున్నాడు. నిజం చెప్పాలంటే అదంటే నాకు ఇష్టమే లేదు. అబద్ధం అయితే దీంతో టప్పని కొట్టు. చచ్చా, దాంతో ఒక మొహమా, సుంచు మొహం, కప్ప మొహం, జలక మొహం. సరే గాని ఈ సంగతి కనకంతో చెప్పనా? దాని బాబుతో చెప్పుకో. ఎన్నాళ్ళకి చెయ్యేసారా? ఏమిటిది? నడిదిలో మగాడిని కూడా చూడకుండా. దాసు, నువ్వు నిజంగా మగాడివేనా? ఇదిగో మీసు, గడ్డం కూడా రోజు మీకుంటున్నా. అయితే ఇలారా, ఈ సరుకులన్నీ ఎవరి వాళ్ళకి చేస్తా? పెద్ద మగడుగా. ఎవడు కాదన్నాడే అండి, ఎంత బరువైనా సరే. సుబ్బయ్య మామ గారికి. సుబ్బయ్య బాగా అమ్మా. అత్త, నువ్వు నవ్వుతున్నావా? అది అసలే అల్లరిది, దాని జోలికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ వెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. దీన్ని తీసుకెళ్లి రాణి చేతి కట్టావు. కట్టిన వెంటనే దీని మహిమ చర్మంలోంచి కండల్లోంచి గుండెలోకి పాటి నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. అట్లా కాకపోతే నీ చెప్పుతోనే కాదు, నా చెప్పుతో కూడా క్షణమన కొట్టు దాసు. ఎంత మాట, ఎంత మాట. వెంటనే కట్టేస్తా, లక్కీ ఛాన్స్ కొట్టేస్తా. నువ్వు ఇక్కడే ఉండు. త్వరగా రా, నాకు వేళ వస్తుంది. దేనికి? దాసు రా. దాసు ఆయా పండ చెప్పు. శాంతం. ఏ రాణి దారిలో పడలేదా? దారిలో కాదు, నా నెత్తి మీద పడింది. ఉంగరం మహిమ.
ఊళ్ళో వాళ్ళ బత్తాలు గంపలు చేసిన డబ్బాలు నా నెత్తి మీద మోయించింది. చాలా అవును, నీకు చాలు. వశీకరణ ఉంగరం అట, వశీకరణ ఉంగరం. ఉంగరంలో ఏ లోపం లేదు, అంతా నీ పిసినార్తనంలో ఉంది. డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదు కానీ మహిమ కావాలట, మహిమ. నీ నక్షత్రం రాణి నక్షత్రం చూసి పాడ్యములోగా పెట్టుకోవలసిన ఉంగరం తెస్తే విధిగడిలు వచ్చేదాకా డబ్బులు ఇవ్వలేదే. మరి ఆ సంగతి ముందే ఏడవలేదే. నువ్వు వినిపించుకుంటేగా ఇట్లా ఉంగరం తీసుకున్నావా, కుర్రమన్నావు. అరే కాసు, జరిగింది ఏదో జరిగింది. ఇంకొక మంచి ఉంగరం తెచ్చి పెట్టరా. ఉంగరాలు పనిచేయ కానీ ఒక 10 రూపాయలు పనిచేస్తాయా? కాదు, ఒక మహత్తరమైనటువంటి తాయిత్తు ఉందట. అది కాని సంపాదిస్తే నా స్వామి రంగా దాసు, నువ్వు రాణి హీరోయిన్ లాగా డ్యూట్ పాడుకుంటూ చెట్లు ఏమిటి, ఏర్లు ఏమిటి, పుట్టలేమిటి, అబ్బా ఒకటే జరగచ్చు. అలాగా నిజమా? ఒరే కాసు, ఆ తాయిత్తు తెచ్చిపెట్టరా, ఆ తాయిత్తు తెచ్చిపెట్టరా. ఏం జరిగిందిరా? నీ పిండా కొడుకు అటు చూడరా, వాడి కోసం ఇంత దూరం అది అన్నం మోసుకొచ్చింది. నిన్నగాక మొన్న వచ్చాడు వాడు, దానితో ఇకలు పక్కపక్కలు చూస్తుండే కర్మ నాకు పట్టిందిరా. అబ్బా, అయ్యో అది ముద్దలు కలిపి వాడి నోట్లో పెట్టడం, వాడు హాయిగా తినడం. ఎంత అదృష్టం చేసుకున్నాడు రా దొంగ గారిది కొడుకు. వాడి కడుపు నిండుతోంది, నా కడుపు మండుతోంది. అందులో వాడికి ఏమన్నా నేను తక్కువ లేదే, బుద్ధిలో ఏమన్నా తక్కువ? బుద్ధిలో తక్కువేరా? ఎలా రా? అలా చూడు, వాడి చేతిలో ఏముందిరా? వేరు. ఒట్టి వేరు కాదురా, గట్టి వేరు, మహిమ. చూడరా. ఏంటి ఏమా మహిమ అందులో ఉందా? అయితే ఒరే, నేను గమ్మత్తుగా అక్కడికి వెళ్తాను. ఆ వేరు తీసుకుంటాను, ఆ రాణిని వశం చేసుకుంటాను. నువ్వు చెట్టు చాటు చూస్తూ ఉండు, కథ జరగొట్టదు. ఇంకో సరే, అబ్బాయి కోసం అన్నం తెచ్చావా? అవునులే, పాపం పొలంలో చాలా కష్టపడుతున్నాడు. పాడుగా రాణి, ఏమిటి కూరలు? సరే, నాకు పెట్టవు ముద్దలు, నేను తింటాను. ఎంతక్క? నీకు ముద్దలు కాదు, గుద్దులు. నేనంటే ఈ కసుపు ఎన్నాళ్ళు చూస్తానుగా. చూస్తావు. రాణి, ఇప్పుడు మనం ఇంటికేనా? ఎక్కడికైతే నీకెందుకు? నాకెందుకా? ఉండి చెప్తే. ఉలికించుకుందా? నా మీద కోపం పోయిందా? ఇప్పుడు దాసు, ఈ మూలికలు తాయితులు మనసులు కలుపుతాయనుకుంటున్నావా? ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టు. నువ్వు తల్ల కిందగా తపస్సు చేసినా నేను పెళ్లి చేసుకోను. చేసుకోవా? అయితే ఆ ఊరు పెళ్ళిన వాడు చేసుకుంటావే? అది నీకు అనవసరం. నాకు అవసరం. కాదు, బెడిసి కొట్టిందిరా. వచ్చారా స్వామి, వచ్చారా? దండా దయచేసి స్వామి, దయచేసి ఇలా కూర్చోండి స్వామి. స్వామి, మా వాడు కాసు రాలేదా? వాడా? వాడిని స్నానం చేసి రమ్మన్నాను. మంచి పని చేసి వాడి జ్ఞాపకం చేస్తాడు కానీ స్నానం చేసి. వస్తా స్వామి, కూర్చోరా. ఆజ్ఞ స్వామి. స్వామి, నేను ఎంతో కష్టాలు ఉన్నాను. నా కష్టాలు గట్టెక్కేటట్టు ఆశీర్వదించండి స్వామి. విచారించుకు వస్తా, నేనుండగా నీకే భయం లేదు. అదే కదా స్వామి నా ధైర్యం. సిద్ధుడు గిద్దుడు లేకుండానే నేను దాసుని మోసం చేస్తానని ఈ సిద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడబ్బా? బిడ్డ, ఏమి నీ కోరిక? ఏముంది స్వామి? నిర్భయంగా చెప్పు నాయనా. చిత్తం స్వామి, రాణి అని ఒక పిల్ల ఉంది. ఆ పిల్లంటే నాకు పంచ ప్రాణాలు స్వామి. దాసు, దాసు, ఈ స్వామి గారు ఏమి లేదు స్వామి. ఆ రాణికి మా వాడంటే తగని మంట. అదంటే నాకు గుండె చల్లు. ఆ మంట, ఈ చల్లు పోయేటట్టు చూడండి స్వామి. చూస్తా దివ్య దృష్టితో చూసి నీకు దారి చెప్తా. తొందరగా చెప్పండి స్వామి, తట్టుకోలేకపోతున్నాను.
దాసు బోధపడింది. కాళికాదేవి నీ సంగతులన్నీ చెప్తూ ఉంది. అబ్బా కాళికాదేవా ఏమని? నువ్వేరొక అమ్మాయి మనసు గాయపరుస్తున్నావు. నిన్ను ప్రేమించే అమ్మాయిని కాలదల్లుతున్నావు. అయ్యో అయ్యో ఈ విషయాలు కాళికాదేవి కూడా చెప్పేసిందా? సమస్త విషయాలు చెప్తుందిరా. స్వామి 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 కనకం నీకేమవుతుంది? ఏమవుతుంది? ఎత్తి కుదిస్తే 4 అవుతుంది. దాసు నువ్వు నోరు ముయ్యరా. నిన్ను ప్రేమించే అమ్మాయి మీద నీకెందుకు మక్కువ లేదురా? అబ్బా ఆ ఎబ్రాసిని చూస్తూ చూస్తూ ఎవరు స్వామి ప్రేమిస్తారు? దాన్ని మీరు చూడలేదు గాని చూస్తే నేరుగా కాశీకి. ఒరే దాసు నాయనా, ఈ జీవుడు మాటి మాటికి ఎందుకు అడ్డు వస్తూ ఉంటాడు? వాడు అడ్డే కాదు స్వామి, అందుకే అడ్డొస్తుంటాడు. ఒరే నువ్వు అడ్డొస్తే నేను చంపేస్తాను. ఎదవా సావులో రా. బిడ్డ స్వామి రాణి నిన్ను ప్రేమించాలి, అదే కదా నీ కోరిక? అయ్యయ్యో అయ్యయ్యో అంతకన్నా నా స్వామి గుడ్డోడి కలిసినట్లే. సరే కళ్ళు మూసుకో. చిత్తం కాసు ఇక చూసుకో. ఓం శక్తి ఓం శక్తి. నాయనా, ఈ భస్మం వశీకరణ చోర. దీన్ని నీ ఒంటి నిండా పులువుకుంటే ప్రేమ నీ శరీరాన్ని అంటిపెట్టుకుంటుంది. మీరు సాక్షాత్తు దేవుడు స్వామి. బిడ్డ, ఈ భస్మం 5 నిమిషాలకు ఒక్కసారి ఒంటి నిండా పట్టించాలి. క్రమం తప్పితే ఫలం తప్పుతుందిరా, తెలుసా? తెలుసు స్వామి, క్రమం తప్పను. ఒంటి నిండా పట్టించేస్తాను. ఒరే దాసు ఏరా కొబ్బరి అంటుకుపోతున్నాయా? కొబ్బరి గది కొట్టి తాపుతావు ఎదవా. స్వామి దక్షిణంతా సర్వసంగ పరీక్షలు మాకు తప్పెందుకురా? దాన ధర్మాలు చెయ్యి. స్వామి ఆగండి స్వామి, మీ పాదాలు పట్టుకోవాలి స్వామి. స్వామి మాయమయ్యారా? మహానుభావులు, ఈ మహిమలు మనుషులకు వస్తాయట్రా. దాసు ఇక పట్టించు. దాసు ఈ సోలో ఎవరో తెలుసా? నోరు మూసుకొని పట్టించరా. సరే సరేరా. ఆయన అవతార పురుషుడు, లేకపోతే మన దగ్గర ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా అంత మాత్రమైన ఈ బుద్ధిస్తాడా? ఇంకోళ్ళైతే వేలు వేలు గుంజుతాడు. దొరకపుడుతుంది ఏంటి? ఆహా దొరకపుడుతుందా? అయితే ధనలాభం. ఒరే నీకు లాటరీలో గొప్ప ఛాన్స్ వస్తే నాకు ఒక 1000 రూపాయలు రా. పట్టించరా, త్వరగా పట్టించరా. ఇక్కడ ఏదో కొంచెం దొరదగా ఉంది, అక్కడ మాత్రమే గోపు. విభూతి పోతుంది. విభూతి పోగుతున్నావురా, మయం పోతుంది. బాగా పట్టించు. చీమ కూడా చూడడానికి వెళ్ళలేదు. జీప్ మీద చోటేలేదే. చూడలేదా? ఇప్పుడు ఛాతీ మీద పట్టించు. బొట్టు పెడుతున్నావా? నీ అబ్బగాడి గంట అది పట్టించరా సరిగా. నువ్వు పనికిరావురా. ఆలస్యం, నేను పట్టించుకుంటావురా. అమ్మా 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 విభూతి నీ మీదకి వస్తుంది. చూడు, విభూతి నీ మీదకి వస్తే మహిమ నీకు వస్తుంది. నువ్వు తప్పుకో. ఛాన్స్ కొట్టేద్దామని. తప్పుకోరా. రావే రావే రాణి చెయ్యవే ప్రేమకు బోని. 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 రావే రావే రాణి చెయ్యవే ప్రేమకు. అమ్మా ఇదో అయింది, ఇదో అయింది. రాణి రాణి అన్న నాకు మంచి పోనీ. అమ్మా ప్రేమ కావాలా? ఏదో నీకు కాసు ఇలా రారా. నిన్నేమన్నా కానీ ఆ వచ్చిన సన్నాసి గాజు కొడుకు ఎవడరా? కొడుకు కాదురా, కూతురు. కూతురా? ఎవరది? అదే కనకం. కనకమా? ఇది దాడి పడే చెప్పలేదే. నిన్ను కొట్టడానికి నాకెక్కడ తీరుపడింది. కాసు ఏమనుకోవద్దు నాయనా. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి 4 ఇటుకరాలు పట్టుకు. ఇటుకరాలు ఎందుకురా? దానికి వేరే మందు ఉంది. ఏది రోజులు కొట్టురా? పోనీ అదే చూసినారా? ఈ సొమ్ము పోయి ఇంత తీసుకెళ్ళి
ఇప్పుడు బాగుంది రాజా రాణి బిళ్ళు తాడి కడుతుంటే ఈ విధవ చేత్తో అక్షింతలు వేసి కళ్ళారా చూడవలసి వచ్చింది. భగవంతుడా, నన్నెందుకు పుట్టించా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దాసు. ఒక్క 1000 రూపాయలు ఎలా పారాయి? బ్రహ్మాండమైన మురికి తెస్తాను. దాన్ని తీసుకెళ్లి కట్టావా అంటే కట్టుకున్న వాడిని కాల తల్లి రాణి నీ కాల దగ్గర కూర్చోబడుతుంది. ఏంట్రా మళ్ళీ చెప్పు. అవును, కాకపోతే నా చెవు తగ్గబెట్టుకుంటా. నోర్మయ్, నేను ఎంత ఇదైనా అంత పాపానికి అంత ఘోరానికి ఒడిగడతానంటరా. ఒరే ఒరే ఒరే, పెళ్ళిని పిల్ల తల్లితో సమానంరా. నీలాంటి వాడిని చేత్తో కాదురా, చెప్పుతో కొట్టగా తగ్గు. నీలాంటి ప్రేమ పిచ్చోళ్ళు ఉంటే మా బోటు లవ్ బ్రోకర్లు ఉంటాం. నా కడుపు కోసం చెప్పాను కానీ తావీదులు పని చేస్తాట. అంతేనా? ఆయుత్తులు పరిచయమా? ఓది తగుల్పాజీ, అప్పుడు 100 అప్పుడు 200 నా దగ్గర గుంజి 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 నన్ను గుండు కొట్టావు కదరా. ఒరే, నమ్మిన వాడిని మోసం చెయ్యొచ్చా? నమ్మిన వాడిని కాకపోతే నమ్మని వాడిని ఎలా మోసం చేయటం? ఇదే కాదురా, నీ బోటి మధునుగాళ్ళు ఊరూరా ఉన్నారు. ఉంగరాలు నల్లతాళ్ళు పనిచేస్తాయని మీ బోటి వాళ్ళు నమ్మబట్టే ఇలాంటి వశీకరణ కంపెనీలు ఉన్నాయి. మా బోటి ఏజెంట్లు బ్రతుకుతున్నాం. నువ్వు ఏజెంట్ కూడానా? ఇప్పటి వరకు. కానీ ఇక మీద నీ పుణ్యాన్న సొంత కంపెనీ పెడతా. చాలా ఆనందం రా నాకు. ఒరే, ఒక్క నిమిషం నిలబడు, నీ నెత్తి మీద చెప్పుతో కొట్టాలి. తండ్రి ఆంజనేయ, నీ కళ్ళ ముందు ఇంత మోసం జరుగుతుంటే నా కళ్ళు తెరిపించలేదే. ఒరే భక్త, చవటదద్దమ్మా, నీకు రాణి దక్కదు, కలకాని నమ్ముకోరాని నాతో ఒక్క మాట చెప్పలేదు స్వామి. నా తెలివి తక్కువ చేతల వల్ల కనకం మనసు తునకలైపోయింది. మళ్ళీ అది అతుక్కోవడానికి ఏ మంత్రము తంత్రమో చెప్పండి. మీకు ఆకుపూజ చేయిస్తాను, దీపారాజన చేయిస్తాను. చెప్పండి స్వామి. చెప్పరా? కనకం, ఆలస్యం అమృతం విషం అన్నారు. వెంటనే అంటే తక్షణం అంటే ఇప్పుడే మనం పెళ్లి చేసుకుని భార్య భర్తలమే బిడ్డల్ని కద్దాం. నీదే ఆలస్యం. ఇదిగో తాళిబొట్టు కూడా రెడీగా ఉంది. తస్తదయ్యా, గొప్ప రెడీగా ఉన్నావే. రా, ఆంజనేయ స్వామి ముందు కట్టేస్తారు. బ్రహ్మచారి పట్ట ముందు పెళ్ళేమిటి? అది చూడండి. ఎటు? శ్రీరామచంద్ర, ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అన్న రాముని వారే మనకు ఆదర్శం. ఒక్క మాట ఆయన చక్కగా చెప్పాం. ఇది నాన్న వచ్చాడు వాయుదేవుడిలాగా. పెళ్లికి పెద్దల ఆశీర్వాదం అక్కర్లా. ఎందుకు అక్కర్లా? అసలు ఎవరు తల్లి ఆశీర్వదించండి. ఈ శుభముహూర్తం రాసే అక్షతల మూట కట్టుకునే తిరుగుతున్నాను. నయం మోసుకునే తిరగలేదు. నీ పిండా కొడుకు అటు చూడరా, అటు చూడరా. వాడి కోసం ఇంత దూరం అది అన్నం మోసుకొచ్చింది. నిన్నగాక మొన్న వచ్చాడు వాడు. దానితో ఇకలు పక్కపక్కలు చూస్తుండే కర్మ నాకు పట్టిందిరా. అబ్బా, అయ్యో అయ్యో, అది ముద్దలు కలిపి వాడి నోట్లో పెట్టడం, వాడు హాయిగా తినడం. ఎంత అదృష్టం చేసుకున్నాడు రా దొంగ గారిదే కొడుకు. వాడి కడుపు నిండుతోంది, నా కడుపు మండుతోంది. చూడే, అందరూ వాడికి ఏమన్నా నేను తక్కువ లేదే? బుద్ధిలో ఏమన్నా తక్కువ? బుద్ధిలో తక్కువేరా? ఎలా రా? అలా చూడు, వాడి చేతిలో ఏముందిరా? వేరు. ఒట్టి వేరు కాదురా, గట్టి వేరు మహిమ. చూడరా. ఏమిటి? క్షేమా మహిమ అందులో ఉందా? అయితే మరి నేను గమ్మత్తుగా అక్కడికి వెళ్తాను. ఆ వేరు తీసుకుంటాను, ఆ రాణిని వశం చేసుకుంటాను. నువ్వు చెట్టు చాటు చూస్తూ ఉండు, కథ జరగొట్టదు. ఇంకో చాలు. డాడీ, అబ్బాయి కోసం అన్నం తెచ్చావా? అవునులే, పాపం పొలంలో చాలా కష్టపడుతున్నాడు. పాడుకాకి. రాణి, ఏమిటి కూరలు? సరే, నాకు పెట్టం ముద్దలు, నేను తింటాను. ఎంత చక్క. నీకు ముద్దలు కాదు, గుద్దులు. నేనంటే ఈ కసుపు చెన్నాళ్ళు చూస్తానుగా. చూస్తావు చూస్తావు.
రాణి ఇప్పుడు మనం ఇంటికేనా? ఎక్కడికైతే నీకెందుకు? నాకెందుకా? ఉండి చెప్తే. ఉలికించుకుందా? నా మీద కోపం పోయిందా? ఇప్పుడు 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 దాసు, ఈ మూలికలు తాయెత్తులు మనసులు కలుపుతాయనుకుంటున్నావా? ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టు. నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేసినా నేను పెళ్లి చేసుకోను. చేసుకోవా? అయితే ఆ ఊరు పెళ్ళిన వాడు చేసుకుంటావే? అది నీకు అనవసరం. నాకు అవసరం. కాదు బెడిసి కొట్టిందిరా. అప్పుడే నిద్రపోయాడా? లేవండి. వద్దులే, ఇక్కడే పడుకుంటాడు. వీడితో మీరు ఏగలేరమ్మా. పర్వాలేదులే. రాణి, బాబుని చూస్తుంటే నాకేమిటో చెప్పలేని ఆనందం కలుగుతుంది. వీడుంటే ఇక ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? వీళ్ళ నాన్నగారు కూడా ఇదే మాట అనేవారమ్మా. వీడిని వదిలి ఒక క్షణం కూడా ఉండేవారు కారు. ఆనాడు వీడిని కూడా తీసుకువెళ్తానంటే పాపిష్టి దాన్ని నేనే వద్దన్నా. పంపించినా బాగుండేది, ఈ ఎడబాటు ఉండేది కాదేమో. బాధపడుకు రాణి, బాబు కోసమైనా వస్తారులే. రెండు రోజుల్లో వచ్చేస్తానని ఇన్నాళ్ళు చేశారే. వెళ్ళిన పని పూర్తి కావద్దు. ఆహా, నా మీద కన్నా పని మీద ఎక్కువ శ్రద్ధ అన్నమాట. అయితే రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. లేదు, బాగుంది. వెళ్ళిన పని పూర్తయి అక్కడ లావాదేవీలన్నీ సరి చేసేసరికి నా స్థల ప్రాణం తోక్కొచ్చింది. ఆ గొడవలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రండి, కాఫీ తీసుకుంది రండి. లక్ష్మి, కాఫీ పంపించు. అరుణ, ఎవరే అమ్మాయి? ఏమైంది రాణి? చేయి జారింది, మన్నించండి అమ్మా. పర్వాలేదులే, పాపం మిమ్మల్ని చూసి కంగారు పడినట్టుంది. ఈ అమ్మాయిని కొత్తగా పనిలో పెట్టుకున్నావా? నీకో పని చెప్పాలనే చేరదీశాను. నాకా? ఏమిటిది? ఈ అమ్మాయిని భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాట. వీళ్ళకి అన్యాయం చేసి ఈ ఊళ్ళోనే ఎవరో డబ్బున్న అమ్మాయితో కులుపుతున్నట్ట. ఆ మోసగాన్ని మీరు వెతికి తీసుకురావాలి. తీసుకొస్తే జన్మలో మర్చిపోనట్లుగా చీవాట్లు పెడతాను. మగజాతికంతా బుద్ధొచ్చేట్టు చేస్తాను. ఆగాగు. ఎవడో ఒకడు తప్పు చేస్తే మగజాతిని అంతటినీ తిట్టడం అన్యాయం. అన్యాయమా? మీ మగవాళ్ళకి న్యాయం ఎక్కడిది? దుష్యంతుడు శకుంతలు ఏం చేశాడు? పెళ్లి చేసుకుని బిడ్డంతని వదిలేదు. ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం. దుష్యంతుడు శాపగ్రస్తుడు, అందుచేతే అలా జరగవలసి వచ్చింది. అలాగే ఈ అమ్మాయి భర్తకు కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. అది కనుక్కుని ఆ తర్వాత తీర్పు చెప్పడం మంచిది. సరే, మీరు ఆ దుష్యంతుడిని వెతికి తీసుకురండి. కనుక్కోవాల్సిందంతా నేను కనుక్కుంటాను. చెప్తాం. ఇప్పుడే వెళ్ళి తీసుకురావాలా? ఈ పూటకు నాకేమైనా సెలవు ఇప్పిస్తా? స్వామి, ఏమిటి విచిత్రం? మనిషి మారారా? మనసు మారిందా? లేక తెలిసే నాటకం ఆడుతున్నారా? అసలు వారేనా కాదా? ఏమిటో అంతా అయోమయంగా. పూర్తిగా తెలియలేదు. నువ్వు కూడా సగం తీసుకో. లోనో లేనప్పుడు రొట్టె పంచుకున్నాం, ఇప్పుడు ఆనందం పంచుకోవాలి. అన్నీ పంచుకుంటేనే ఆనందం. 50-50. హలో టైగర్, రా ఇందా నీకో సగం. దానికి నేను పెట్టాలండి, మీరు తినండి. నన్ను ముక్కదని టైగరు నా బెస్ట్ ఫ్రెండ్. అవును, అందుకే ఆ రోజు మిమ్మల్ని ఇచ్చే పెట్టుకెట్టింది. అందుకనే ఏం పెట్టా దీన్ని రుణం తెచ్చుకోలేదు. టైగర్, అన్నా రాజశేఖర్, వీరు మిస్టర్ అశోక్. అశోక? ఆనాడు ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తానని చెప్పానే, వారే వీరు. అశోక్, శేఖర్ మా మేనేజర్, మా బావ కూడా. గ్లాడ్ టు మీట్ యూ. హౌ డు యూ డూ? ఫైన్. కూర్చో శేఖర్, టిఫిన్ తీసుకో. టిఫిన్ తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం ఎక్కడది? అర్జెంట్ పనులు ఉన్నాయి.
వస్తా. ఆగు. ఆ పనుల గురించి చెప్పడానికే నేను కూర్చోమంటున్నా. రేపటి నుంచి వీరు కూడా ఆఫీస్ వ్యవహారాలు చూస్తారు. అలాగా? మరోలా అనుకో. వర్క్ ఎక్కువైందంటున్నావుగా, నీ బరువు తగ్గించడానికి. థ్యాంక్స్. వచ్చిందని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొస్తావా? నువ్వు మాత్రం నన్ను మోసం చేయలేదు. పని మనిషిని చెప్పి మీ నాన్నగారు నీ కోసం బెగ పెట్టుకుని మంచం ఎక్కారు తెలుసా? అమ్మా, అరుణమ్మా, వచ్చావా? నాన్నగారు చావు బ్రతుకులో ఉన్నారమ్మా. తిరిగి వచ్చావా తల్లి? వచ్చావా? వచ్చాను నాన్నగారు, వచ్చాను. నువ్వు తిరిగి వచ్చావు, నా గొంతుకులో ప్రాణం పోసావు తల్లి. నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఇంట్లో నరక యాతన అనుభవించావు. ఆ భగవంతుడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ ఇంటికి నా గట్టికి మళ్ళీ వెలుగు ప్రసాదించాడు తల్లి, వెలుగు ప్రసాదించాడు. లక్ష్మి, ఓబయ్య, మన ఇంటికి మళ్ళీ వెలుగు. అరుణమ్మ గారిని తీసుకొచ్చి అప్పగించి నా అబ్బాయ్యా బాబు. అలాగా బాబు, కూర్చో. లక్ష్మి, వారి కాఫీ పలహారాలు చూడు. అమ్మా అరుణ, ఇలా ఒకసారి అమ్మా కూర్చో బాబు. అమ్మా, ఆ డ్రాయర్ సురుగులో 10,000 రూపాయలు ఉన్నాయి, ఇలా తీసుకురమ్మా. ఎందుకు నాన్నగారు? నీ ఆచూకీ చెప్పిన వాళ్ళకి గాని, నిన్ను అప్పచెప్పిన వాళ్ళకి గాని 10,000 రూపాయలు బహుకరిస్తామని ప్రకటించానమ్మా. నా కోసం బహుమానం ప్రకటించారా? అవునమ్మా. డబ్బాశ లేనిదే నీ గురించి ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారమ్మా? ఇలాగే. నాన్నగారు, ఇంత ఉపకారం చేసిన వారిని నేనే స్వయంగా సత్కరిస్తే బాగుంటుంది. మీరు విశ్రాంతి తీసుకోండి. లక్ష్మి, కాసేపు మీరు బయటకు వెళ్ళండి. సారీ, మీకు నిజం చెప్పకుండా తీసుకొచ్చి మీ నాన్నగారికి అప్పగించినందుకు క్షమించు. అంత మాట ఎందుకులేండి. నా రహస్యం, మా నాన్నగారి ఆవేదన మీకు తెలిసింది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, ఇచ్చే బహుమానాన్ని పుచ్చుకుంటారు. బహుమానం? అవును, అందుకోసమేగా మీరు నన్ను ఇక్కడ అప్పచెప్పారు. ఏదో ఉద్యోగం దొరికిందని మభ్యపెట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఈ డబ్బు కోసమేగా. తీసుకోండి. అరుణ, పెళ్లిగాని పిల్ల, తండ్రి చాటు బిడ్డ, ఆగర్భ శ్రీమంతురాలు అనవసరంగా అష్ట కష్టాలు పడిపోతోందని మీ మెత్తని మనసు కరిగిపోయింది. పరోపకారం కోసం నన్ను మా ఇంట్లో అప్పచెప్పారు, అంతేనా? అవును. సంతోషం, చాలా సంతోషం. మిస్టర్ అశోక్, ఎవరి దగ్గర నాటకం ఆడతారు? మీ ఆశయాలు, ఆదర్శాలు, అసలు స్వరూపాలు నాకు బాగా తెలుసు. మనిషికి డబ్బే ముఖ్యం కాదని ఆనాడు నేనంటే, ఈ లోకంలో డబ్బు కంటే ఇంకేది ముఖ్యం కాదని మీరు చెప్పిన మాట నేను ఇంతవరకు మర్చిపోలేదు. డబ్బు కోసం ఇంత నీచాన్ని కొడికెడతారని ఇప్పుడు రుజువైంది. గుడ్డిగా నమ్మిన దాన్ని, గాఢంగా ప్రేమించిన దాన్ని 10,000 రూపాయల కక్కుతూ పడి ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇంతకంటే నన్నే నేరుగా అడుగుంటే లక్షలు ఇచ్చేదాన్ని. మీరు చాలా పొరపడుతున్నారు. అవును, ఒకప్పుడు పొరపాటు పడ్డ మాట నిజమే. కానీ ఇంకెప్పుడు పొరపాటు పడను, మీలాంటి ఆషాఢభూతుల్ని నమ్మను. నాకింతటి చక్కటి గుణపాఠం నేర్పినందుకు మీకు చాలా థ్యాంక్స్. సార్, అదేమిటి నాయన? ఈ డబ్బు నాకు అక్కర్లేదండి. ఈ 10,000 కాదు, 10 లక్షలు ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేం బాబు. తీసుకో. వద్దండి. అభం శుభం ఎరుగని ఒక ఆడపిల్లను అయిన వాళ్ళకి అప్పగించడం నా కర్తవ్యంగా భావించాను. మనోవ్యాధితో మంచాన పడి ఉన్న మీకు మనశ్శాంతి కలిగించడం నా ధర్మం అనుకున్నాను. అంతేగాని ఈ డబ్బు కోసం నేను మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు. సరే. అబ్బా సార్, బోడీ అయిందా? అయింది కానీ అప్పు లేదు. పాపా, ఇంటికి చుట్టాలు వచ్చారు, కాస్త పరువు నిలబెట్టు. ఇదిగో ఒక్క స్పెషల్. దరిద్ర పెళ్లికి వడగలవానని
చుట్టాలు కూడా ఇదిగో ఇవాళ మట్టుగా ఇస్తున్నాను, తీసుకో. హై క్లాస్ అనాథ గారు తీసుకోండి. నా పేరు అరుణండి. ఓ అనాథరుడు గారు ఇందండి. నాకేం తక్కర్లేదండి. రక్షించారండి. తీసుకోండి బాగు. పంచదార ఎక్కువైందా? ఇది టీయా? అవునండి, స్పెషల్ టీ మీకోసం తయారు చేయించాను. మా టీ కొట్టు అప్పలస్వామి అమృతంలా తయారు చేస్తాడు. మేమంతా అమందానంద కందడత హృదయారవిందాలతో ఆస్వాదిస్తాం, మీరు ఆస్వాదించండి. తీసుకోండి. ఏమండి, నాకు తెలియగలుగుతాను, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసే మీరు ఎందుకు ఇలా వచ్చినట్లు? ఎందుకేమిటి, బోర్ కొట్టి. బోరా? అవునండి, 3 పూట్ల భోజనం చేయడం, మనం తీసుకో పడుకోవడం తప్ప అక్కడేం పని లేదండి. నిజమే? అవునండి. 3 పూట్ల భోజనం చేయడం ఎంత అదృష్టం అండి. అదేమిటండి, కష్టపడకుండా తిని కూర్చోవడం అదో అదృష్టమా? అది నాకు నచ్చదు. కాయ కష్టం చేసి నిజమైన జీవితం గడపాలని వచ్చాను. ఏమండి, నాకేమన్నా పని చూసి పెట్టారా? చచ్చంపండి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని సామెత చెప్పినట్లు నాకే గతి లేదు, మీకెక్కడ చూడండి. ఏమండి, ఉద్యోగాలు సులభంగా దొరకవా? మీరు నిజంగా హై క్లాస్ అనాథలేనండి. మీ వాలకం చూస్తే ఈ లోకాన్నే చూసేట్లేరు. అవునండి, చూడలేదు. ఈ లోకాన్ని, ఈ లోకంలోని వింతల్ని చూడాలని, చూసి ఆనందించాలని వచ్చాను. ఏమండి, మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. నాకు లోకాన్ని దగ్గరుండి చూపిస్తారా? నా దగ్గరుండి లోకాన్ని చూడాలంటే ఫుడ్ అంటే 3 పూటలు పస్. పర్వాలేదండి, మీతో పాటే నేను. మీ ఇష్టం. దాసు రా కాసు. ఆయా పండ చెప్పు. శాంతం శాంతం శాంతం. ఏ రాణి దారిలో పడలేదా? దారిలో కాదు, నా నెత్తి మీద పడింది. ఉంగరం మహిమ. ఊళ్ళో వాళ్ళ బత్తాలు గంపలు కిరసనాయ డబ్బాలు నా నెత్తి మీద మోయించింది. చాలా అవును, నీకు చాలు. వశీకరణ ఉంగరం అట, వశీకరణ ఉంగరం. ఉంగరంలో ఏ లోపం లేదు, అంతా నీ పిసినారతనంలో ఉంది. డబ్బులు ఇవ్వడానికి చేతులు రాలేదు కానీ మహిమ కావాలట, మహిమ. నీ నక్షత్రం రాణి నక్షత్రం చూసి పాద్యములోగా పెట్టుకోవలసిన ఉంగరం తెస్తే విధిగడిలు వచ్చేదాకా డబ్బులు ఇవ్వలేదే. మరి ఆ సంగతి ముందే ఏడవలేదే. నువ్వు వినిపించుకుంటేగా ఇట్లా ఉంగరం తీసుకున్నావు, అట్టా కుర్రమన్నావు. అరే కాసు, జరిగింది ఏదో జరిగింది. ఇంకొక మంచి ఉంగరం తెచ్చి పెట్టరా. ఉంగరాలు పనిచేయ కానీ ఒక 10 రూపాయలు. 10 రూపాయలు పనిచేస్తాయా? కాదు, ఒక మహత్తరమైనటువంటి స్థాయిత్వం ఉందట. అది కాని సంపాదిస్తే నా సామి రంగా దాసు, నువ్వు రాణి హీరో హీరోయిన్ లాగా డ్యూట్లు పాడుకుంటూ చెట్లు ఏమిటి, ఏర్లు ఏమిటి, పుట్టలేమిటి, అబ్బా ఒకటే జరగచ్చు. అలాగా? నిజమా? ఒరే కాసు, కాసు, ఆ తాయితే తెచ్చిపెట్టరా, ఆ తాయితే తెచ్చిపెట్టరా. జియా, తాళమివ్వ. ఎందుకమ్మా? ఒక్కసారి బయటికి షికార్కి వెళ్ళొస్తా. వద్దమ్మా, బావగారు కోపడతారు. బావగారు కోపడ్డానికి? నేను దొరగారు కూతుర్ని, బావ మేనేజర్ మాత్రమే. ఇవ్వ తాళం. అవునంజయ్య, నీకా మాత్రం బుద్ధుండక్కర్లా? చిలకలపూడి జమీందారు గారి ఏకైక కుమార్తె, కొన్ని కోట్లకు వారసురాలు, కారు తాళాలు అడిగితే వినంటావా? మీరే కదా బాబు ఇవ్వద్దని చెప్పారు. మాట్లాడుకుంటే ఇవ్వు. చిత్తం బాబు. నువ్వెక్కడికి? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి. ఇది నాన్నగారి ఆజ్ఞ. ఆహా, శేఖర్, ఒక్కసారి కిందికి దిగుతావా? నీతోనే కలిసి వెళ్ళాలంటే అసలు నేను బయటికే వెళ్ళను. ఏమిటిది? ఇక్కడ జరుగుతున్న వాటికి సంతోషించమన్నావా? ఇప్పుడు నీకేం తక్కువైందని? శేఖర్, కొన్ని ఎక్కువైనా బాధగానే ఉంటుంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, స్వంతంగా ఏ పని చేయకూడదు. 9 డాక్టర్లు, దగ్గర 4 స్పెషలిస్టులు. ఇదే ఇల్లా జైలా? ఏమిటమ్మా అరుణ, బావతో ఘర్షణ పడుతున్నావు? చూడండి నాన్నగారు, నేను 1 గంట అలా తిరిగి వస్తానంటే వీల్లేదంటున్నాడు. నిన్ను వెళ్ళొద్దాం లేదే, నేను కూడా వస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పుందమ్మా? తప్పేం లేదు నాయన. ఏమమ్మా, బావా నువ్వు కలిసి హాయిగా తిరిగి రావచ్చుగా. వెళ్ళండి, మావయ్య చెప్పారుగా. పద. అక్కర్లేదు,
9 గంటలకు హార్లిక్స్, 10 గంటలకు విటమిన్లు, 12 గంటలకు లంచ్, ఇవన్నీ చాలక బయటికి వెళితే నీతోనే వెళ్ళాలన్న షరత. టైం టేబుల్ జీవితానికి నమస్కారం. అరుణా, అరుణమ్మ గారితో శేఖర్ బాబు మరీ కటువుగా ఉంటున్నాడండి. అరుణ తన మాట జవదాటకూడదనే మంకుతనం వీడిది, వీడి అదుపాజ్యంలో నేనెందుకుండాలనే పింకితనం దీడిది. కానీ శేఖర్కు మాట పిలిసే గాని మనస్సు మంచిదయ్యా, వాడు చాలా ప్రయోజకుడు. మీరు పొరపాటు పడుతున్నారు. కళ్ళారా చూసింది పొరపాట. అన్నం పెట్టిన వాళ్ళనే వెన్నులో పొడిచేదానికి నువ్వు కింద ఇంటి వాసాలు లెక్క పెట్టే దుర్మార్గుడు వాడు. ఇద్దరే తోడు దొంగలు. ఆపండి, నన్ను అంటారండి. వారిని వెనకండి, వారు ఏ పాపం ఎరగరు. ఆహాహా, కట్టుకున్న పిల్లలా వెనకేసుకొస్తున్నావే, ఏమిటి మీ సంబంధం? వాడు నీకేమవుతాడు? అది మీకు చెప్పవలసిన అవసరం లేదు. అట్లా అండి. అరుణా, 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 కలిసి అరుణా. ఏమిటి శేఖర్ అర్ధరాత్రి వేళ హడావుడి? ఏమంత అవసరం వచ్చింది? అవసరం వచ్చింది కాబట్టి త్వరగా రా చెప్తాను. ఆ వెళ్తుంది ఎవరో తెలుసా? రాణి. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అశోక్ గదిలోని. ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తానన్నావే, ఆ ప్రియుడు పని మనిషితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడు. నీకు అశోక్ అంటే గిట్టదు కనుక అపనిందలు వేస్తున్నావు. అపనిందలు కాదరునా, నా కళ్ళారా చూశాను. నేను కళ్ళారా చూసేదాకా ఏది నమ్మను. నువ్వింత అమాయకురాలు కాబట్టే వాడు ఆటలు అలా సాగుతున్నాయి. పెళ్లి కాకముందే నీ ఇంట్లోనే ఇలా ప్రవర్తిస్తున్నవాడు పెళ్ళయిన తర్వాత నిన్ను ఎంత క్షోభ పెడతాడో ఆలోచించు. అరుణ, అశోక్ నమ్మొద్దు. వాడు మేకవన్నే పులి. ఎవరు ఎటువంటి వాళ్ళు నాకు బాగా తెలుసు శేఖర్. బాబు, నువ్వన్న మాట నిజం. వారు మీ నాన్నేనా? మీ నాన్నే. ఆ పచ్చబొట్టు చెరిగిపోలేదు బాబు. తీసుకెళ్ళి. బాబు, ఏమిటిది? ఎవరు బాబు నువ్వు? మా అమ్మ కొడుకుని. మీ అమ్మ ఎక్కడుంది? అదిగో. అమ్మా, అమ్మా. బాబు, బాబు, నీ బిడ్డ? అవునమ్మా. బిడ్డని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి ఊరుకున్నావా? ఒక క్షణం ఆలస్యం అయితే పావు కరిచేది. ఆ పావు నన్ను కరిచినా బాగుండి. ఏమిటా మాటలు? పండంటి బిడ్డను పెట్టుకుని ప్రాణాల మీద ఎందుకీ విరక్తి? ప్రాణాల కన్నా విలువైనదే పోయినప్పుడు బ్రతికేం లాభం? ఇంతకీ నీకు వచ్చిన కష్టమేమిటమ్మా? రాకూడదే వచ్చింది. నన్ను కట్టుకున్న భర్త నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. అందుకని చచ్చిపోదాం అనుకుంటున్నావా? అసలు నీ భర్తను వెతికించే ప్రయత్నం ఏమైనా చేశావా? ఆ ఆశనే వచ్చానమ్మా. కాని నా ఆశలేని నిరాశ లేని ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడది వెతికేది, ఎవరినని అడిగేది? నేను చూస్తే జాలేస్తుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఏదో అఘాయిత్యం చేసుకున్నట్టున్నావు. మా ఇంటికి వెళ్తాం పద. నువ్వు బాబు వచ్చి మా ఇంట్లో ఉందరు గాని నీ భర్తను నేను వెతికిస్తాను. అమ్మా. అవునమ్మా, నాకు చేతి నిండా డబ్బు, ఇంటి నిండా మనుషులు ఉన్నారు. ఎంత శ్రమ అయినా ఎంత ఖర్చు అయినా సరే నీ భర్త ఎక్కడున్నా వెతికించి తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది.
వెళ్దాం పద. సందేహించుకు. రామ్మా. రా బాబు. సుబ్బే తాత, పాప ఈ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. మన దగ్గర ఉంటుందని తీసుకొచ్చాను. చూడు, మన అవుట్ హౌస్ శుభ్రం చేయించు. ఈ అమ్మాయి అక్కడే ఉంటుంది. అట్టగేనమ్మా. రాణి రాజశేఖర్, కూర్చో. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడు. ఏమిటి? ఎస్టేట్ గొడవలా? ఆ గొడవలన్నీ నీ దాకా రానివ్వండి, నేనే సర్దుకోగలను. మరి ఏమి లేదు అరుణ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఆడవాళ్ళు పూల తీగలు అందలేకుండా ఉండడం కష్టం. ఎన్నాళ్ళు నేను ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నేను మనసిచ్చిన మనిషి కనిపించే వరకు. అలా అంటూనే 5 ఏళ్లు గడిపావు. అసలు అతను నిన్ను కావాలనుకుంటే ఇంతకాలం కనిపించకుండా ఉండగలడా? ఏమో, అతను తిరిగి వస్తాడని నాకేం నమ్మకం లేదు. నాకు మాత్రం పూర్తిగా నమ్మకం ఉంది శేఖర్, ఆయన తప్పకుండా తిరిగి వస్తారని. సరే, నేను చెప్పదలుచుకుంది ఏదో చెప్పాను. చనిపోయిన మావయ్య ఆత్మశాంతికైనా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఆ తర్వాత నీ ఇష్టం. శేఖర్, నీ అభిమానానికి సానుభూతికి చాలా థ్యాంక్స్. కానీ ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది. మిస్టర్ శేఖర్, ఒకసారి ఇక్కడికి వస్తారా? రండి, కూర్చో. ఈ బొంబాయి పద్దులు ఏమిటండి? ఖర్చులు చూస్తే 1,25,000 కనిపిస్తున్నాయి. రసీదుల్లో వివరాలు ఏమీ లేవు. ఉండవలండి, అందులో కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కొట్టడానికి తయారు చేసిన దొంగ రసీదులు. ఇవన్నీ అర్థం కావడానికి మీకు కొంత టైం పడుతుందిలేండి. ఓహో, అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాం అన్నమాట. నో నో, ఐ డోంట్ లైక్ దిస్. అందరూ చేసే పని అశోక్, లేకపోతే ఈ సిరి సంపదలు ఎలా నిలుస్తాయి? మిస్టర్ శేఖర్, ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో లేక ఆ పేరుతో డబ్బులు మీరు స్వాహా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అశోక్, ఏమిటి మీరు మాట్లాడేది? నేను ఆ బాంబే ఫైల్ చూడాలి. ప్రస్తుతం వీల్లేదు. ఎందుకని? నేను బొంబాయి వెళ్ళి మిగతా విషయాలన్నీ పూర్తి చేస్తే గానీ మీకు తలా తోక ఏమీ అర్థం కాదు. నాకు అన్నీ తెలుసు. ముందు ఆ ఫైల్ పంపించండి. క్షమించండి, ఆ ఫైల్ ఇవ్వడానికి వీల్లేదు. ఇచ్చి తీరాలి. నో హౌ టు గెట్ ఇట్. మిస్టర్ మూర్తి, ఆ బాంబే సెక్షన్ ఫైల్ ఇలా తీసుకురండి. అశోక్, బరువు తగ్గించడానికి వచ్చిన వాళ్ళు ప్రవర్తించవలసిన తీరు ఇది కాదు. తీరుతెన్నులు నాకు బాగా తెలుసు. గివ్ ఇట్ హియర్. మీరు వెళ్ళొచ్చు. ఏం ప్రమాదం లేదు కదా? ఇది చాలా చిత్రమైన కేసు. మెదడుకు బాగా దెబ్బ తగిలింది. ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో జ్ఞాపక శక్తి పూర్తిగా కూలిపోయాడు. అప్పుడు ట్రీట్మెంట్ పూర్తి కాకుండానే హాస్పిటల్ నుంచి పారిపోయాడు. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో పాత జ్ఞాపక శక్తి తిరిగి వచ్చినా రావచ్చు, లేదా పిచ్చివాడైనా కావచ్చు. లెట్ us hope for the best. రేపటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. నర్స్, జాగ్రత్తగా చూడు. నాకు తల్లి ఉంది,
బిడ్డున్నాడు. అరుణకి ఎవ్వరూ లేరు. కనీసం ఆయన కూడా లేకపోతే తన బ్రతుకు దుర్భరం అయిపోతుంది. నిజానికి ఆయన చెల్లెలకు చెందవలసిన వారు. పదమ్మా. ఎందుకైనా మంచి మీరంతా రెడీగా ఉండండి. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? పదమ్మా. రాణి, అరుణను ఒక్కసారి చూడాలనుందమ్మా. ఎలాగైనా చూసి వెళ్దాం. నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెంటనే వెళ్ళిపోవాలి. రామ్మా. ఎక్కడికి వెళ్తాం? రావడం వెళ్ళడం నీ ఇష్టమేనా? శేఖర్, ఏమిటి? ఏమిటా? ఈ రాణి అశోక్ వెళ్ళాం. ఈ బిడ్డ వాడి బిడ్డే. ఏమే చెప్పు, వాడు నీ మొగుడన్న సంగతి అరుణకు చెప్పు. కారు, వాడు నాకేమీ కారు. కారు? క్షణం క్రితం నువ్వే అన్నావు. నా చెవుదాన్ని విన్నాను. మీరు విన్నది పొరపాటు కావచ్చు. అయితే ఈ బిడ్డను ఎవరికన్నా? ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. వాడు కట్టిన తాళి నీ మెల్లనే ఉందిగా, దాని మీద ప్రమాణం చేసి చెప్పు. మాట్లాడవే, చెప్పు. ఇలా అడిగితే ఎందుకు చెప్తుంది? మనిషివా పశువా? అరుణ, నీ అక్క మీద చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావుటమ్మా. ఏమిటి నీ వాడు? అక్కెవరో చెల్లెలెవరు? నిజమే బాబు గారు. అరుణమ్మ, వాణి నీ అక్కేనమ్మా. ఈవిడే మీ అమ్మగారు. అమ్మా. అరుణ, అమ్మని కొడుతున్నారు నాన్న. తండ్రిగా లేనా? తండ్రిగా లేనా? బాబు, ఈయన మీ నాన్న? అవును. మళ్ళీ చెప్పు. అవును. మళ్ళీ చెప్పు బాబు. అవును. మళ్ళీ చెప్పు. అవును. మళ్ళీ. అవును. మళ్ళీ. అవును. మళ్ళీ. అవును. వీడు పుట్టిన దగ్గర నుంచి అన్ని కలిసిస్తున్నాయి. అవును. రే బాబు, ఈ అమ్మకి సిగ్గేస్తున్నట్రా? అవును. అవును. కావాలంటే రేపు వెళ్ళచ్చు బాబు. అవును. బాబు, నీ బాబు, నీ బాబే, నీ బాబే. బాబు, బాబు, బాబు. అమ్మా, అమ్మా, నేను తల్లి తోడు లేని నిర్భాగ్యురాలని అనుకున్నాను. పురిట్లోనే తల్లిని పొట్టన పెట్టుకున్న పాపిష్టిదాన్ని అనుకున్నాను. కన్న తల్లిని అమ్మా అని పిలిచే అదృష్టానికి నోచుకోలేదని ఇన్నాళ్ళు కూలిపోయానమ్మా, కూలిపోయాను. ఇవాళతో నా కొరతలన్నీ తీరిపోయాయమ్మా, తీరిపోయి. అన్నా, వీళ్ళ కట్టుకోదాం నమ్మకం. నా మాట విని వీళ్ళను వారిని అందరినీ ఇంట్లోంచి వెళ్ళగొట్టు. రేపే మనం పెళ్లి చేసుకుందాం. శేఖర్, రేపేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు రేపు పొద్దుట్లోగా మర్యాదగా ఇల్లు విడిచి వెళితే సరే సరే, లేదా నేనే పంపించవలసి వస్తుంది. వెళితే ఒంటరిగా వెళ్ళను, నిన్ను తీసుకుని మరీ వెళ్తాను. నిన్ను పెళ్లి ఆడి నిన్ను నీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటాను. అమ్మ కొడుతున్నాను నాన్న. రాణి, రాణి.
దీనికంతటికీ కారణం నువ్వురా. మీ అందరినీ సర్వనాశనం చేస్తాం. అక్క, మీరెవ్వరూ కంట తెడి పెట్టకూడదు. నాకు కూడా తల్లి తోబుట్టు ఉన్నారని తెలుసుకున్న ఈ సంతోష సమయంలో మీ అందరి చేతుల మీదుగా వెళ్ళిపోవడం నా అదృష్టం. చెల్లి అలా అనకమ్మా. ఊరుకోక్క, ఊరుకో. నీకు జ్ఞాపకం ఉందా? ఎంత డబ్బు ఖర్చైనా, ఎంత శ్రమైనా నీ భర్తను నీకు వెతికి తీసుకొచ్చి అప్పచెప్తానని మాటిచ్చాను. ఈనాడు ఆ మాటను నిలుపుకోగలిగాను. ఇంతకంటే వేరే అదృష్టం నాకు ఇంకేం కావాలక్క. అశోక్, నేను వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావు కదూ. నిన్ను విడిచి నేను